రైట్ నమస్తే. 2 రోజుల క్రితం ఈడొక ఏది మహేష్ గాడు వీడు ఉన్న ఈ చెత్త సన్నాసి గాడు ఒకటి తీర్మానం భూ కబ్జా అని ఒకటి తమ్లైన్ పెట్టిర్రు. ఆ ఛానల్ని మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. దీని కథ ఎట్లుంది నేను ముందే చెప్పిన, వీడియో చేయకన్నా ముందే చెప్పిన. ఎవడు గడ్డ మీది నాగరాజు అంటోడు భువనగిరికి సంబంధించిన ఒక ఏది వెంకటేశం ఖ్యాతం వెంకటేశ్వర, ఆయన పేరు ఉంది, ఖ్యాతం వెంకటేశ ఏదో ఉంది ఆయన పేరు. నేను చెప్తా ఒక్క నిమిషం. పోతంశెట్టి వెంకటేషు అయితే ఆయనకు సంబంధించి వెంటబడి అతన్ని బ్లాక్మెయిల్ చేసి అలా మున్సిపల్ చైర్మన్ వాళ్ళ భార్య మున్సిపల్ చైర్మన్ కాకుండా భువనగిరికి సంబంధించిన కుంభం అనిల్ కుమార్ రెడ్డితోని, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా, ఈ భువనగిరికి సంబంధించిన వ్యక్తి ఎవరు ఈ వెంకటేష్ అంటేనే పోతశెట్టి వెంకటేష్ అంటేనే ఈయన ఎంబడిపడి వాళ్ళ భార్యను చైర్మన్ కాకుండా చేసిండు, మొత్తం బ్లాక్మెయిల్ చేసిండు. నేను ఒక విధంగా బ్లాక్మెయిల్ చేసిండు. ఆయన తీర్మానాలను ఆశ్రయించడంతో ఈ గడ్డమీది నాగరాజు అంటంతో ఈ అనే వ్యక్తిని గడ్డమీది నాగరాజు అనే వ్యక్తిని పార్టీలోకి వెళ్ళి వీకేసారు. ఇది నేను ముందుగానే చెప్పిన మీకు. ఒక బీసీ నాయకుడిని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు ఈ చెత్త నా కొడుకు, అందుకని ఇళ్ళకి పార్టీలకు వెళ్ళి వీకేషన్ అని క్లియర్గా చెప్పిన. దీన్ని ఈ కథను ఎట్లా లేదు తెలుసా, ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఈడు ఛానల్లో పెట్టుకున్నాడు, ఇగో చింతపండు మరో భూ కబ్జా అని పెట్టుకున్నాడు. దీనికి ఈ ఆడియో కూడా మీకు వినిపిస్తా మిత్రులారా. ఒకసారి ఈ చెత్త నా కొడుకు సిగ్గుండాలి కొంచెం అన్న. అరే నువ్వు చెప్పాల్సింది ఎవరి మీదరా లుచ్చనా కొడుక, అసలు నీకు కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదురా? వార్తలు చదువుతున్నావు, నువ్వు ఏం చదువుతున్నావు అసలు? ఇక మీకు చూపిస్తా, వినిపిస్తా ఒకసారి. 80 లక్షలు నీ పైసలు నీకు కట్టిస్తాడు. ఈ మధ్యలో సింతపాండ అనే కుక్క ఈ వీడియోలో కనిపించట ఆయన ప్లస్ ఈ నాగరాజు పటేల్ అంట, ఇద్దరు కలిసి మన మీద వీడియోలు పెట్టదా పొట్టు తిన్నాను. అమ్మాయి కుద్దలు కావు. ఇవాళ ఏమైంది, కళ్ళు బయర్లు కమ్మినాయి, నిజాలు తెలిసినాయి, మన్ను బయర్లు కమ్మినాయి. ఇగో నేను చెప్పేది ఒక విషయం నేను క్లియర్గా చెప్తా. ఒక్కసారి మీరు చెప్పేది నువ్వు రీ. మహేష్ గాడ్సే ఆడు దొంగ నా కొడుకు, వాడు బీసీలను మోసం కోరు నా కొడుకు. నీకు వచ్చే 80 లక్షలలో వాడు వాటా తిన్నాడు, సగం తిన్నాడు. అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్న భూ కబ్జా రైట్. ఇదంతా నేను చెప్తాను స్టోరీ. ఇది నేను ఒకసారి మీకు స్టోరీ క్లియర్గా చెప్తా. ఇదంతా ఏం జరుగుతుంది ఏం కథ. దొంగ నా కొడుక సిగ్గుండాలి కొంచెమన్నా, ఎటుపడితే అటు మాట్లాడడానికి, నోటికొచ్చిన మాట మాట్లాడడానికి కొంచెమన్నా సిగ్గుండాలి. ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారు. ఇది క్లియర్గా మీకు ఇదివరకు చెప్పిన, నేను మళ్ళీ ఒకసారి చెప్తా. అసలు నాకు మొన్న భూ కబ్జా అంటే ఎవరి భూ కబ్జా, ఎవరి భూదందరూ కబ్జా చేసిండు, ఎవరి భూములు కబ్జా చేసిండు తీర్మానం అని నాకు క్లారిటీగా అర్థం కాలేదు. నేను మొన్ననే చెప్పిన అంతముంది. ఈ భువనగిరికి సంబంధించిన ఒక నాయకుడిని, బీసీ నాయకుడిని గడ్డమీది నాగరాజు అంటాడు బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు. అతను తీర్మానం కలిస్తే నువ్వు గిట్లెట్లా చేస్తావు భయ్, బీసీ నాయకుని బ్లాక్మెయిల్ ఎట్లా చేస్తున్నావు, ఇది కరెక్ట్ పద్ధతి కాదని ఈ పార్టీలోకి వెళ్ళి వీకేస్తున్నా అని చెప్పిండు. అసలు ఈ పార్టీలోకి వెళ్ళి వీకేస్తుడు కాదు, ఇది ఎప్పటిస్తుందో ఇది తమాషాలు ఆడుతాడు. అయితే ఇక్కడ భువనగిరికి సంబంధించిన ఒక బీసీ నాయకుడిని ఈ గడ్డమీది నాగరాజు అంటాడు బ్లాక్మెయిల్ చేసిండు. బ్లాక్మెయిల్ చేస్తే ఈయన తీర్మానం అన్న దగ్గరికి వేయండు. ఈయన పోతే ఈ గడ్డమీది నాగరాజును మళ్ళీ వీకేసిండు. పార్టీలోకి వెళ్ళి వీకేసిండు. ఈ బ్లాక్మెయిల్ చేసిన కాకుండా ఇలా భార్యను, ఈ బీసీ నాయకుని భార్యను చైర్మన్ మున్సిపల్ చైర్మన్ కాకుండా ఏమో చేసిండట. మున్సిపల్ చైర్మన్ కాకుండా చేసిండు ఈ గడ్డమీది నాగరాజు అంటూ. ఇట్లా ఇదంతా బాధలు భరించలేకనే తీర్మానం దగ్గరికి వెళ్ళి నేను ఇక మీ వాడికి ఇట్లా చేస్తాడు, ఇట్లా ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మళ్ళీ ఈయన మున్నూరు కాపే, గడ్డమీది నాగరాజు మున్నూరు కాపే. వీని కథలు చూడు. వీళ్ళు బీసీ నాయకులు బీసీల కోసం కొట్లాడతామని పార్టీలో చేరి ఈ తతంగాలని వాడితే తీర్మానం వలన ఈయన పార్టీలో కలిసి సస్పెండ్ చేసిన తర్వాత ఇలా ఫ్రెండ్ అయిన ఈ చెత్తనా కొడుకు మహేష్ గారు ఏం చెప్తా ఉన్నాడంటే, ఈ వెంకటేశ్వర్లు అంటే ఒక డబ్బులు ఇవ్వాలి. ఆమె తీర్మానం దగ్గరికి పోతే తీర్మానం ఈ వెంకటేష్ అనే వ్యక్తి దగ్గర 30 నుంచి 40 లక్షలు తీసుకొని ఈమెను అన్యాయం చేసిందని చెప్తా ఉన్నది. ఈ అన్యాయం చేసినని ఈ చెత్తనా కొడుకు చెప్తా ఉన్నాడు. ఆమె ఏం చెప్తున్నదంటే ఆమె చెప్పలే
మల్లన్న దగ్గర డబ్బులు తీసుకున్నా అని చెప్పలేదు, ఏం చెప్పలేదు. నేను తీన్మార్ మల్లన్న దగ్గరికి అయినా అని చెప్పింది అంతే. అది కట్ చేసిండు. ఇక నేను నాకు ఇచ్చేది వాస్తవం. మల్లన్న అడిగిండు, మల్లన్న దగ్గరికి నాకు ఒక వ్యక్తిని పంపించిండు. ఆమె ఏం చెప్పిందంటే మల్లన్న నా దగ్గరికి ఒక వ్యక్తిని పంపించిండు, నేను మల్లన్న దగ్గరికి పోతే నా దగ్గరికి ఒక వ్యక్తిని పంపించిండు, ఆ వ్యక్తి మాట్లాడితే ఆమె డబ్బులు ఇచ్చేది వాస్తవే, ఆమె చెప్పేది కూడా నిజమే అని చెప్పిండు. ఎవరు చెప్పిండు? ఈ వెంకటేష్ అంటేనే చెప్పిండు. ఈ బీసీ ఆయనే ఈ వెంకటేష్ అంటేనే చెప్పిండు. ఆమెకు ఫ్లాట్లు ఇచ్చేది వాస్తవే, భూమి ఇచ్చేది వాస్తవే, డబ్బులు ఇచ్చేది కూడా వాస్తవే అని చెప్పిండు. మల్లన్న పంపించినాక ఓకే అయింది అని చెప్పిండు అంతే. అంతటితో డిలే అయిందా మరి అక్కడ మధ్యలో ఏం జరిగిందనేది ఆమె చెప్పలేదు. ఈడేం చెప్తారంటే ఈ వెంకటేష్ అంటే దగ్గర 30 నుంచి 40 లక్షలు మల్లన్న తీసుకున్నాడు అని చెప్తున్నాడు. చెత్తనా కొడుకైన భూమి అనేది కబ్జా ఎక్కడ ఉందిరా? భూమిలో కబ్జా అయినట్టుంది ఎక్కడన్నా ఈ సబ్జెక్ట్లో. సరే డబ్బులు ఎవరు తీసుకున్నారు పక్కకెడితే ఆ టైటిల్ ఏందిరా చెత్తనా కొడుక? అసలు ఈ టైటిల్ ఏందిరా? చింతపండు మరో భూ కబ్జా అనట. చూపిస్తావు ఎక్కడన్నా భూమి కబ్జా పెట్టింది? దొంగ నా కొడుక. సిగ్గు అనిపిస్తే చిపోడుకొని అడక తినిత. ఆడు నారాజు గాడు వాడు నా ఫోటోలు, అరే నా ఫోటోలు పెట్టి నన్ను ఎందుకు హైలైట్ చేస్తుర్రా నాయన మీరు? నా ఫోటో పెట్టుకొని పెంపుడు కుక్క, ఎవడు పెంపుడు కుప్ప, ఎవడు మరుగుతుండు యూట్యూబ్లో, ఎవడు వచ్చి మరుగుతాడు? కేవలం మల్లన్న కోసం ఎవడు పెట్టుకున్నాను అర్థమవుతలేదు, జనాలకు అర్థమవుతలేదు. చెత్త నా కొడుకులారా, 30 నుంచి 40 లక్షలు తీసుకొని అరే మీ ఫ్రెండ్షిప్ చేసుకుంటే చేసుకోర్రా, మీరు ఎక్కడైనా దందాలు చేసుకుంటే చేసుకోర్రా నాయన. మీరు బిచ్చపోలు లెక్క కలవకుండా కవిత దగ్గరికి, లేకపోతే ఇటు బండి సంజయ్ దగ్గరికి ఎక్కడైనా పోతే పోయి చెప్పుకోరు. అర్థం అంటలేము కదా. ఇలాంటి బీసీ ఉద్యమం అనుకుంటే బీసీ ఉద్యమాలు చేస్తాడు మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చెత్తనా కొడుకులారా. అసలు కథ ఇది. ఈ గడ్డ మీద నాగరాజు గాడు, ఈ ఎవడు మేనం శ్యామ్ గాడు, ఈ క్యారీ బ్యాగ్లోడు మేనం శ్యామ్ గాడు, ఈడు ఎవడు ఇంకోడు మన ఈ గార్సే గాడు, ఈ ముగ్గురు చెత్తనా కొడుకులు వీళ్ళు గ్రూప్ కట్టిరా అని ఫస్ట్ చెప్పిన నేను. ఈ గడ మీద నాగరాజు కానీ వీనికి వచ్చిన ఈ దందా, ఈ బ్లాక్మెయిల్ దందా, దాన్ని తిప్పుకొట్టడం కోసం వీడు రంగంలోకి దిగి, మహేష్ గారు రంగంలోకి దిగి తీర్మానం వలన మీద భూ కబ్జా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు చెత్తనా కొడుకులారా. కొంచెమైనా సిగ్గుండాలి. ఏం బతుకులు అసలు మీ ఏమైనా బతుకులేనారా? కామెంట్లు చూసుకుంటున్నా ఎబ్బీలో ఎప్పుడైనా? చెత్తనా కొడుకు అలా కామెంట్లు చూసుకో ఒకసారి. కొంచెం అలా సిగ్గుండాలి. దీనికి ఇది భూ కబ్జా అంటే భూ కబ్జా చూపిస్తావు ఎవరికైనా? భూములు కబ్జా చేసిన చూపిస్తావాడా? ఇగో ఇది జరుగుతుంది మిత్రులారా. అసలు ఏం సంబంధం లేకుండా ఇక తుమ్మినా తగ్గినా మళ్ళీ చేసింది ఇక అంతే. ఇలా పనే కంతున్నది. అరే నేను రోజుకు 2-3 వీడియోలు చేస్తాను ఈ కంచెలు. మీరు ఎక్కువ మాట్లాడితే ఇంకెక్కువ చేస్తాం. మరి తట్టుకోలేకపోతాం. ఈ ముఖం అయితే ఇట్లా ఉబ్బింది, ఇట్లా ఉబ్బుతుంది. ఇక అదే పనిగా కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా? అదే పనిగా అవే వీడియోలు చేసుకుంటుండడానికి మళ్ళీ ఏమన్నా అధికార పట్టారా చెత్తనా కొడుక? మహేష్గా లుచ్చా కొడుక, నీ భాషనే దొంగ నా కొడుక. ఆడు ఆ ముసలోడు చెప్పిన శ్యామ్ గడు ఆడు ఏం లేదురా. శ్యామ్ గడు నేను చెప్తాను కదా, తిన్న పల్లెం కాడ పాయకైనా పోతాడు శ్యామ్ గని. కానీ సిగ్గు శరం మానం ఏముండదు దానికి. ఆ చెత్తనా కొడుకు దొంగ నా కొడుక. మహేష్ గాడ్సే కానీ ఎంబడేసుకొని తిరిగింది నువ్వు లుచ్చా నా కొడుక శ్యామ్గా. ఆయన పెళ్ళిళ్ళకు దింపినావు, ఫంక్షన్లకు దింపినావు, అన్ని ఎంబడి ఎటు పోతే అటు దింపినావు, అటు అసలు మీకు డబ్బులు ఎక్కడి వస్తున్నాయి? మీ ఛానల్ ఏపటొస్తాయి రా? ఛానల్ మీ డబ్బులు ఏపటొస్తుంది ఎక్కడి వస్తాయి? ఎవరి ప్యాకేజ్ తీసుకొని ఎవరి మీద మురుగుతున్నారా నాయన మీరు? చెత్తనా కొడుకులారా. ఇది మిత్రులారా, భువనగిరికి సంబంధించిన ఒక బీసీ నాయకుని కబ్జా చేస్తే ఈ గడ్డ మీద నాగరాజు గారిని పీకేసిండు. అది ఈ లుచ్చానా కొడుకు అడగవలసింది ఎవరిని? ఆ గడ్డ మీద నాగరాజుని తీసుకొచ్చి అడుగురాను. ఈ బీసీ నాయకుని ఎంబడి పడ్డావా లేదా, నువ్వు బ్లాక్మెయిల్ చేసినవా లేదా అని అడుగు ఒకసారి. నువ్వు అంటున్నావు కదా నేను ప్రమాణం చేస్తాను, ఆ గడ్డ మీద నాగరాజు గారిని ప్రమాణం చేయమని ఒకసారి. నేను ఈ నాయకుని బ్లాక్మెయిల్ చేయాలని ప్రమాణం చేయమని నీ స్టూడియోలోకి తీసుకొచ్చి ప్రమాణం చేయమని మీ ఫ్రెండ్ కానీ ఆ చెత్తనా కొడుకును. కొంచెమైనా సిగ్గుండాలా చెత్తనా కొడుకులారా. ఇది జరుగుతుంది మిత్రులారా. వాళ్ళ మీద వచ్చిన ప్రాపగాండ, వాళ్ళు చేసిన లంగా పనికి తీర్మానం నవీన భూ కబ్జా ఆరోపణలు చేస్తున్నారు. ఎంత మజాక్ చేస్తున్నారో చూడరు ఒకసారి. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా.